హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చికెన్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదొచ్చేసి హాఫ్ కేజీ చికెన్ 600 గ్రామ్స్ అండి. 600 గ్రామ్స్ చికెను. ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి బాగా వాష్ చేసి, తర్వాత పసుపు, కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. దానికి ఉప్పు, కారం అంతా పట్టేటట్టు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో బిర్యానీ ఆకులు ఒక 2, ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకులు ఒక 2, షాజీరా, దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, తర్వాత పుదీనా అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే పర్లేదండి. బాగానే ఉంటుంది వేయకపోయినా. 2 పచ్చిమిరపకాయలండి. పుదీనా అండి ఇది. బాగా కలుపుకొని కొంచెం చిటికెడు ఉప్పేస్తే త్వరగా మగ్గిపోతుందండి. కొంచెం రంగు మారేంత వరకు పెట్టుకోవాలన్నమాట. మగ్గనివ్వాలి బాగా. కలర్ కొంచెం మారాలి. ఉప్పండి కాస్త మగ్గిపోతుంది త్వరగా. లిడ్ పెట్టేసి కలుపుకొని లిడ్ పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కాసేపు లిడ్ పెట్టేస్తే మగ్గిపోతుంది త్వరగా. ఇలా వచ్చిందండి. ఇంత మగ్గితే చాలా అనమాట. కలర్ కూడా చేంజ్ అయింది. మరి డీప్ ఫ్రై కాకుండా ఇంత ఉంటే చాలన్నమాట. ఇందులో పట్టదు కాబట్టి ఆ మ్యారినేట్ చేసి ఉన్న ప్యాన్లో, ఆ కడాయిలో ఈ ఆనియన్స్ కలుపుకుంటున్నానండి. అందులో అది డచ్ అవెన్ లిడ్ చిన్నది కదా, అందులో వేయించుకున్న ఆనియన్స్ ఇందులో కలిపేసుకుంటున్నాను. మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని బాగా లిడ్ పెట్టేసండి. టమాటోస్ ఒక్కటే అండి, మీడియం సైజు ఒక్క టమాటో తీసుకున్నాను నేను. టమాటోస్ వేసి కలుపుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గిపోవాలి అందులో. ఒకటి మీడియం సైజ్ తీసుకున్నానండి నేను. అంటే ఇది ఫ్రై లాగా అండి. అంటే మనం కలుపుకొని తినేయచ్చు. ప్లస్ చపాతీకి కూడా మనం తినొచ్చు అనమాట. మరీ డీప్ కాదు. కొంచెం ఆశీర్వాద్ టీ మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. నా దగ్గర కొంచెం ఉంది, వేసేసుకుంటున్నానండి. ఇది జస్ట్ కలర్ కోసమే, ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి.
టమాటో ఉడికిపోయిందండి, అందులో మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర పౌడర్ అండి, ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్ అండి, ఆ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకుని వాటర్ అస్సలు వేయట్లేదండి, వాటర్ అస్సలు కొంచెం కూడా వేయలేదు. ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గిపోయిందండి. ఈ స్టేజ్లో కొబ్బరి తురుమండి, నేను ఇక్కడ చికెన్ మసాలా ఏం వేయట్లేదండి. గరం మసాలా, చికెన్ మసాలా, మీకు ఒకవేళ స్పైస్ ఎక్కువ తినేవాళ్ళంటే వేసుకోండి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ. నేను ఇక్కడ ఏం వేయలేదండి, వేసుకోవచ్చండి, బాగుంటుంది చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ. కొబ్బరి తురుము వేసానండి ఇక్కడ. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. పెట్స్ ఎక్కువ పెడతానండి షార్ట్స్లో. తర్వాత క్రాఫ్ట్స్ ఉంటాయి. కొంచెం ఏమో ఇలా ఉడికించుకుంటానండి. తర్వాత గార్నిష్ చేసుకుంటాను. కొత్తిమీరని కాస్త ఉడికించుకుని దాంట్లో ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ ఈజీ చికెన్ రెసిపీ రెడీ అవుతుందండి. ఫ్రై రెసిపీ ఇలా దగ్గరికి వస్తుంది. ఆయిల్ తేలుతుంది కదా, అప్పుడు మనం కట్టేయాలన్నమాట. ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్, షేర్ అండ్ మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. సారీ అండి, ఇది మళ్ళీ రిపీట్ అయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.